రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుడిగాలి సుధీర్ అలానే యాంకర్ రవి చేసిన ఒక స్క్రిప్ట్ కి సంబంధించి ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. అయితే బావగారు బాగున్నారా సినిమా నుంచి ఒక సీన్ ని రీక్రియేట్ చేశారు. నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ ని డిజైన్ చేసి ఒక స్కిట్ ప్లాన్ చేశారు. ప్రజెంట్ ఆ స్కిట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. అయితే దీనికి సంబంధించి హిందూ దేవుళ్లపై చిల్లర స్కిట్ చేస్తున్నారంటూ రాష్ట్రీయ వానరసేన తీవ్రంగా మండిపడింది. అయితే ఇటీవల రీక్రియేట్ చేసిన ఈ స్కిట్లో సుధీర్ అలానే యాంకర్ రవి నంది కొమ్ముల నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ని డిజైన్ చేశారు. సో సోషల్ మీడియాలో ఆ స్కిట్ వైరల్గా మారిన తర్వాత ఎవరైతే హిందూ రాష్ట్రీయ వానరసేన ఉన్నారో వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. అలానే వెంటనే ఎవరైతే ఈ స్కిట్లో ఉన్నారో వాళ్ళంతా వెంటనే క్షమాపణలు చెబితే మంచిది, లేదంటే లీగల్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే ఈ మొత్తం స్కిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక సినిమాలో నుంచి, అంటే బావగారు బాగున్నారా సినిమాలో సీన్ ఉంటుంది, సేమ్ అదే సీన్ని రీక్రియేట్ చేసి నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా ఆ సీన్ని డిజైన్ చేశారు. సో అది చూసిన తర్వాత చాలామంది దీనికి సంబంధించి కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా రాష్ట్రీయ వానరసేన కూడా దీనిపైన తీవ్రంగా మండిపడింది. హిందూ దేవుళ్లపై చిల్లర స్కిట్స్ చేస్తున్నారంటూ వెంటనే దీనికి సంబంధించి క్షమాపణ చెప్పకపోతే లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా ప్రజెంట్ వైరల్గా మారింది. అసలు ఆ ఆడియో క్లిప్లో ఏముందో ఒకసారి విందాం. రవి గారా అండి మాట్లాడేది? హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేశవ్ రెడ్డి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానరసేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి, అది కరెక్ట్ కాదు అండి ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం దండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు ఏం వచ్చండి. సరే 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, సో మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్, ఆయన ఏం చేసినా అంటే ఇప్పుడు తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 సంవత్సరాల సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. చూడలేండి, మాకు అనవసరం మాకు సినిమాల గురించి. నేనేమంటున్నా, సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును, ఏం చేసాము? ఏందా అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుందని ఎలా అంటారండి మీరు? శివుని దాంట్లోకెళ్ళి నందిని చూసుకుంటా అంటే ఇప్పుడు అమ్మాయిలు గుడిలో తిరుగుతూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు, కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది. ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్, అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ఏమైంది, కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్. అంటారు, కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు. మీరు అంటే సమాజానికి ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరిచాము అని. అవునండి, మీరు ఇప్పుడు నందీశ్వరుడు సుధీర్ చూశాడు, సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది. అవును, మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా. మీరు స్క్రిప్ట్ కావాలని చేసి హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది, మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం కదా, అంతే కదా. మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళని అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది సార్ మీ పేరేమన్నారు సార్? రెడ్డి, కేశవ్ రెడ్డి అండి. కేశవ్ రెడ్డి గారు, మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. నేను పాయింట్ మాట్లాడుతున్నా. ఇది సుధీర్ గాని రెడ్డి గారు వినండి. చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో, ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్గా ఏంటంటే నేను షూట్లో ఉన్నా. ఇప్పుడు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు. చిరంజీవి గారే చేశారు కదా, అప్పుడు ఏమనలేదు. అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం. చిరంజీవి గారిని ఏమనలేదు, అది కరెక్ట్ ఏమో. అండ్ అమ్మాయిని మనం అమ్మవారు ఏం జరిగిందని నాకు తెలియదు. ఒక నిమిషం నేను నాకు అప్పటి అవసరం లేదండి. నేను ఏమంటున్నా, ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి. ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి హిందువులను కించపరచు, స్క్రిప్ట్లు చేయడము, హిందువుల పైన దాడి. ఏమంటే మీరు యాజ్ హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్, మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు. మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. మరి నాకు తప్పని చెప్పండి సార్. అది 100% తప్పండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉంటారు. ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది. మేమన్నా తీసేసినాం, మీ మీద మర్యాదతో తీసేసినాం. ఆ వీడియోనే తీసేసినాం. ఎప్పుడు మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసినాము. మా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందల్లా చెప్పరు. అట్లా ఇగో హార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు మీ షోలు. నేను ఏమంటే రవి గారు ఒక్క నిమిషం, హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మీకు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పేముందండి? మీకంటే ముందు 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మీరు నంబర్ నాది ఏ నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము 20 మందితో మాట్లాడాం. మాట్లాడాలండి. మన తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా, ఎవరైనా సరే చేస్తారు కదా. హిందువే కదా, మీరు కూడా హిందువే. రవి గారు మధ్యలో ఇగో వస్తుంది. రవి గారు ఒక్క నిమిషం, మీరు కూడా ఒక హిందువే కదా? నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్, హిందూ కాదైతే. అంటే ఇట్లనే కించపరచు పోస్టులు పెడతాము, మాకు ఎవరన్నా ఇట్లా ఫోన్లు చేసినప్పుడు తీసేస్తాం, అంతే కదా? మీరు సార్ పోస్ట్ మీరు ఇగోతో మాట్లాడితే ఏం చేయలేము సార్. ఇగోతో కాదండి, మీరు చేయడమే తప్పు చేస్తారు. మీరు చిరంజీవి గారు చేసిరంటే నాకు తెలియదు అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు రవి గారు ఒక సినిమాలు చూసుకుంటా కూర్చోమండి, మాకేం ఇది లేదు. మీ ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేశాను. నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. డన్ సార్. నేను ఒకటే ఫైనల్గా ఏం చెప్తానంటే, జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉన్నది సార్. మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్, జీ తెలుగులో వచ్చింది సార్ ఇది. ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం. మేము తీయమన్నాం, తీసేసారు, వీడియో తీసేసారు. అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు, అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు. ఓకే, మీరు ఏమన్నా క్షమాపణ చెప్పనంటారు అంతే కదా? లేదా సార్, అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము. అదే నేను ఏమంటున్నా అంటే, హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో, అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు అంతే కదా? మీరు అడిగిన దానికి నా సమాధానం సార్, మేము హిందూని కాదని చెప్పారు కదా మీరు ఇప్పుడు ఇందాకనే. నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్ అని చెప్పారు కదా, హిందూ భారతీయుణ్ణి, అల్లాకి పూజిస్తా, శివుణ్ణి పూజిస్తా. పూజించుకోండి. ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి? మీరు ఇంత మాట్లాడుతున్నారు. హిందువులు కనుక ఏం చేయలేరు కనుక, చులకనగా ఉంటారు కనుక హిందువులు ప్రతి ఒక్కరు హిందువుల మీద పడతారండి. ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా. ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనలేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుకనే నేను మీకు ఫోన్. డెఫినెట్ గా ఓకే, మీకు ఇబ్బంది అయ్యింది కదా, కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్. అక్కడ డైరెక్ట్ వెళ్తాము, తీసుకుంటాం, అట్లేం లేదు. రైట్ సార్. మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు. క్షమాపణ రాంగ్ అండి, మీరు రాంగ్. నేను ఏమంటున్నా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడాడు, లాస్ట్ ఏమైందో తెలుసు. రాంగ్. ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా. అక్కడ మాకు బరాబర్ బుద్ధి చెప్తాం. మేము కూడా 100% బుద్ధి చెప్తాం. మీకు చేయలేదు కాబట్టి, మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే, మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. విన్నారుగా ఆడియో. సో
యాంకర్ రవికి కాల్ చేసిన వాళ్ళు రాష్ట్రీయ వానర సేన నుంచి కాల్ చేస్తున్నామని చెప్పారు. అయితే మీరు తప్పు చేశారు, దానికి సంబంధించి క్షమాపణ చెప్పాలి అని చెప్పి యాంకర్ రవితో మాట్లాడారు. దానికి సంబంధించి యాంకర్ రవి కూడా తన తరపున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో వాళ్ళు చేసిన స్కిట్ ఖచ్చితంగా ఇది హిందూ దేవుళ్లపై మీరు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ వాళ్ళు అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించింది రవి కూడా తన తరపున ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఎవరైతే ఈ స్కిట్ చేపించారో ఆ ఛానల్కి వెళ్ళి మీరు మీ ఆన్సర్ మీరు తీసుకోవచ్చు అనేలాగా కూడా యాంకర్